తాను తీసిన గోతిలో తాను పడుతుందంటే అది ఇప్పుడు పాకిస్తాన్కు సాక్షాత్కరిస్తోంది. మొత్తంగా పాకిస్తాన్ పాలకులు, ఆర్మీ రెండూ కూడా లాక్కోలేక పీక్కోలేక చస్తున్నాయి. పాముకు పాలు పోసి పెంచితే చివరకు అవి కాటేస్తాయన్న విషయం ఇప్పుడు పాకిస్తాన్కు బోధపడుతోంది. మొన్నటి వరకు ఆఫ్ఘనిస్తాన్ను తమ అదుపాజ్ఞల్లో పెట్టుకోవాలని, పరోక్షంగా ఆ దేశాన్ని తమ ఏలుబడిలో ఉంచుకోవాలని చూసిన పాకిస్తాన్ ఇప్పుడు ఆ దేశంలోని పాలకుల దెబ్బతో ఉక్కిరిబిక్కిరవుతోంది. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ ఛాందసవాదులు ఇంకా పాకిస్తాన్ను మళ్లీ తమ భూభాగంలోకి తెచ్చుకోవాలని, వారితో కలిసి ప్రయాణం చేయాలని చూస్తుంటే, ఆ దేశానికి పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ పాలకులు మాత్రం పాక్తో గతం గతహ అంటున్నారు. తమ భూభాగంపై దాడులు చేస్తే 1000 కిలోమీటర్లు తవ్వి పాతాళంలో పాతరేస్తామంటోంది అక్కడి తాలిబాన్ దండు. ఆఫ్ఘనిస్తాన్లో పౌర పాలన అంతమయ్యే వరకు అక్కడ తాలిబన్లకు అండగా నిలిచిన పాకిస్తాన్ ఇప్పుడు తాలిబన్ల అండతో రెచ్చిపోతున్న మూకలపై దాడులకు దిగడాన్ని తాలిబాన్ సర్కార్ తట్టుకోలేకపోతోంది. ఇప్పుడు యుద్ధం జరుగుతున్న ప్రాంతాలు అన్నీ కూడా తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ కంట్రోల్లో ఉన్న ప్రాంతాలని తెలుస్తోంది. వాస్తవానికి టీటీపీ ఆఫ్ఘన్ తయారు చేసిన పాకిస్తాన్ మద్దతిచ్చిన ఒక తీవ్రవాద కంప. ప్రస్తుతం ఈ తీవ్రవాద సంస్థ పాకిస్తాన్ సైన్యానికి కునుకు లేకుండా చేస్తోంది. వివిధ రకాల ఉగ్రవాదులకు మద్దతివ్వడం, ఆశ్రయం కల్పించడం అన్నది పాకిస్తాన్ ఆరంభ విదేశాంగ విధానంలో భాగం. వినాశకరమైన విధానం ఇప్పుడు తన కళ్లను తనే పొడుచుకునేలా చేస్తోందని దాయాది దేశానికి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. పెరట్లో పాములను ఉంచుకోవడం వల్లే పాకిస్తాన్ ఈ ప్రమాదాన్ని ఎదుర్కొంటోందని నాటి అమెరికా విదేశాంగ మంత్రిగా ఉన్న హిలరీ క్లింటన్ చేసిన కామెంట్ ఇప్పుడు ఎంతో అర్థవంతమని రుజువైంది. నాడు ఆఫ్ఘనిస్తాన్తో సయోధ్య వల్ల ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ లాభపడాలని భావించింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. మంచి సంబంధాలను కొనసాగించి వాణిజ్యాన్ని పెంచుకోవడం ద్వారా తమకు బెనిఫిట్ కలుగుతుందని వారు నాడు పనిచేశారు. ఇదంతా తెర మీద కనిపిస్తున్నా తెర వెనక ఇంకేదో జరుగుతోంది. పాకిస్తాన్ దుందుడుకు చర్యలకు పాల్పడటాన్ని ఆఫ్ఘనిస్తాన్ జీర్ణించుకోలేకపోతోంది. ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి ముత్తాకి స్వస్థలమైన బర్మాల్పై పాకిస్తాన్ యుద్ధ విమానాలు బాంబులతో విధ్వంసం సృష్టించడంతో మొత్తం వ్యవహారం బిడిసికొట్టింది. శరణార్థుల శిబిరం దాడుల్లో దెబ్బతినడం, టీటీపీ ఉమర్ మీడియా అధినేత అఖ్తర్ మహమ్మద్ సహా ఆ సంస్థ నేతలను లక్ష్యంగా చేసుకోవడంతో సీన్ మారిపోతోంది. పాక్ దాడులతో ఒక్కసారిగా కాబూల్లోని ఆఫ్ఘన్ పాలకులు మైండ్ బ్లాంక్ అయింది. ప్రభుత్వంలో ఎక్కువ భాగం మేడ్ ఇన్ పాకిస్తాన్ స్టాంప్ కలిగి ఉండటం, ఇప్పుడు తమపై పాకిస్తాన్ దాడులకు తెగబట్టంతో మొత్తం పరిణామాలను తాలిబన్లు జీర్ణించుకోలేని పరిస్థితి తలెత్తుతోంది. ఇక పాకిస్తాన్ తమ భూభాగంలో దాడులు చేస్తే అందుకు ప్రతీకారం తీర్చుకోవడం తప్ప మరో మార్గం లేదని రుజువవుతోంది. తమ దేశంలో తాలిబన్లు తయారు చేసిన ముప్పు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ను ఊపిరాడనివ్వటం లేదు. ఇప్పుడు ఈ దాడులను తాలిబాన్లు వ్యతిరేకించకపోతే స్థానికంగా అక్కడ ప్రభుత్వం పట్టుకోల్పోతోంది. పాకిస్తాన్ తొత్తులుగా తాలిబన్లు ఉన్నారన్న ప్రచారం జరిగితే అది అక్కడి ప్రభుత్వానికి మరణ శాసనమవుతుంది. ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఖొరాసన్ ISK తాలిబన్లను ఊపిరాడనివ్వటం లేదు. ఇప్పుడు పాకిస్తాన్పై తెగబడే టీటీపీకి మద్దతు ఇవ్వకుంటే వారంతా ISIS తరహాలో పనిచేసే ISKతో జతకడితే అసలుకే ఎసరన్న టెన్షన్ ఉంది. టీటీపీకి సపోర్ట్ చేయకుండా పాక్ బలగాలకు మద్దతిస్తే దేశంలో దెబ్బ. అలా కాదని పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్న టీటీపీకి మద్దతిస్తే తమను పెంచి పోషించిన పాకిస్తాన్కు ఎదురు తిరిగినట్టవుతుందన్న వర్రీ. అంతిమంగా అటు తాలిబాన్ ప్రభుత్వానికి ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ క్రోకోడైల్ ఫెస్టివల్ అన్నమాట. ఇప్పుడు టీటీపీకి మద్దతు ఇవ్వకుంటే వారంతా ISKతో జతకడితే వామ్మో వింటేనే కష్టం అన్న భావనతో తాలిబన్లున్నారు. అందుకే ఆఫ్ఘన్లోని తాలిబన్లు టీటీపీకి మద్దతు ఇవ్వాల్సిందే. వారు పాకిస్తాన్పై చేసే అరాచకాలకు సపోర్ట్ చేయాల్సిందే. ఇలాగే చేయడం ద్వారా పాకిస్తాన్ దాడులను ఎదుర్కోవాల్సిందే. టీటీపీ లక్ష్యం ఒకటే, ఆఫ్ఘనిస్తాన్లో ఏదైతే ప్రభుత్వం ఏలుబడిలో ఉందో పాకిస్తాన్లో కూడా సర్కార్ అలాగే ఉండాలని, ఇస్లామిక్ షరియాను తూచా తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. అంతిమంగా టీటీపీపై పోరాటానికి పాకిస్తాన్ సైన్యాన్ని, ఇంటెలిజెన్స్ను పెద్ద ఎత్తున వాడాల్సి వస్తోంది. గతంలో ఇండియాపైకి కశ్మీర్లో చొరబాట్లకు పంపే వ్యవస్థలను ఇప్పుడు తన దేశాన్ని కాపాడుకోవడం కోసం వినియోగించాల్సి వస్తోంది. ఉత్తరాన కుర్రం ప్రాంతంలో అటు పాకిస్తాన్ ఇటు ఆఫ్ఘనిస్తాన్ బలగాల మధ్య అంతులేని సంఘర్షణ జరుగుతోంది. ఇక్కడ షియా మెజారిటీ ఉన్నా సున్నీలలో స్థిరపడేందుకు ప్రయత్నిస్తుండటంతో యుద్ధం జరుగుతోంది. కుర్రం కాబూల్ చేరుకోవడానికి అతి చిన్న మార్గం.
ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్లేందుకు ఇది చాన్నాళ్లుగా ప్రధాన ప్రవేశ కేంద్రం. రావల్పిండిలోనూ స్థానికులు పాకిస్తాన్పై ఆగ్రహంగా ఉన్నారు. ఖైబర్ పఖ్తూన్ అనే ప్రావిన్స్ పాకిస్తాన్ ఆధీనంలో ఉంటున్నప్పటికీ అక్కడ ఆఫ్ఘన్ జాతీయులు మెజారిటీ. వారంతా అక్కడ తమపై పాకిస్తాన్ డామినేషన్ ఏంటంటూ మండిపడతారు. ఒక రకంగా చెప్పాలంటే ఇండియా భూభాగంలో ఉన్న జమ్మూ కాశ్మీర్లా మన ఆధీనంలో ఉంటే కొందరు వేర్పాటువాదులు ఎలాంటి రాజకీయాలు చేస్తారో ఇప్పుడు పాకిస్తాన్కు ఖైబర్ పఖ్తూన్లో సిచ్యువేషన్ అందుకు ఏమాత్రం తీసిపోనట్టుగా ఉంది. అక్కడ ఉన్న ప్రజల ఆహార్యమంతా ఆఫ్ఘనిస్తాన్తో కలిసున్నట్టుగా ఉంటుంది. కానీ కంట్రోల్ అంతా పాకిస్తాన్దే. అందుకే అక్కడి ప్రజలంతా మాపై మీ పెత్తనమేంటని మండిపడుతున్నారు. ప్రజాకర్షకమైన మంజూర్ పష్తీన్తో సహా శాంతియుత పష్తూన్ తహఫూజ్ ఉద్యమం, పష్తూన్ ప్రొటెక్షన్ ఫోర్స్ నాయకుల అరెస్టుల తర్వాత గిరిజన ప్రాంతాల్లో ఈ అసంతృప్తులు ఎక్కువవుతున్నాయి. అర్ధ శతాబ్దపు దోపిడీ, హింస తర్వాత వారు శాంతి కోరుకుంటున్నారు. తమ భూభాగంలో ఉన్న గనులను తవ్వుకోవడమే కాక చెక్పోస్టులను పెట్టి తమను 2వ తరగతి పౌరుల్లా చూడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పాకిస్తాన్ భూభాగంలో ఉన్నా తాము ఆఫ్ఘనిస్తాన్లోకి స్వేచ్ఛగా వెళ్లకపోతే ఇక తమ జీవితానికి అర్థం లేదంటారు వాళ్ళు. ఇలా పరిస్థితులుంటే మరోవైపు పాకిస్తాన్ పీటీఎంను నిషేధించాలని తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్పై ఆ ప్రజల ఆగ్రహానికి కారణమవుతోంది. ఉద్యమ నాయకులను అరెస్టు చేయడాన్ని ప్రజలు కోపగించుకుంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో 2వ అతిపెద్ద సమూహం పస్తూన్ల పరిస్థితే ఇలా ఉంటే మిగతా జాతుల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. అందుకు పాకిస్తాన్పై పోరాటం చేయాలంటున్నారు. మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్ను భయపెట్టి తమ దారిలోకి తెచ్చుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించాలని పాక్ పాలకులు భావిస్తుంటే అక్కడ పాకిస్తాన్ మద్దతుతో అధికారాన్ని దక్కించుకున్న వారు ఎలా వ్యవహరిస్తారన్నది ఇప్పుడు అత్యంత కీలకమైన ప్రశ్న. తాలిబన్లు ఒక చీలిక దిశగా సాగుతున్నారు. టీటీపీకి వ్యతిరేకంగా తీసుకున్న చర్య కాబూల్లో అతిపెద్ద ముప్పుగా ఉన్న ఖొరాసన్ ఐఎస్కేలో ఇస్లామిక్ స్టేట్కు మరింత మందితో దాడులకు దిగొచ్చు. చైనా, రష్యా నుండి లభించే మద్దతు ఆధారంగా తాలిబాన్ సర్కార్ ఐఎస్కేకి వ్యతిరేకంగా చర్యలకు ఆస్కారం కలిగించవచ్చు. దాదాపు 6,000 మంది ఫైటర్లతో ఐఎస్కే బలీయంగా ఉందని ఐక్యరాజ్యసమితి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మరింత ఆందోళనకరంగా టీటీపీ, అల్ ఖైదా మధ్య సహకారం వచ్చే రోజుల్లో కల్లోలానికి కారణం కావచ్చు. ఇండియాకు, మయన్మార్, బంగ్లాదేశ్లకు వ్యతిరేకంగా టీటీపీ ముప్పుగా భావించాల్సి ఉంటుంది. టీటీపీ అనుబంధ సంస్థలు భారతదేశంపై ఫోకస్ చేయనప్పటికీ ఐఎస్కే భారతదేశంలోని హిందూ, ముస్లిం యాంగిల్ వర్కౌట్ చేస్తోందనడానికి ఆధారాలున్నాయి.